అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? వంట అయితే అయిపోయింది. ఇంకా నెయ్యి కాద్దామని చెప్పి తీసేసాను. మేగడ మొత్తం బయటికి తీసేసి మిక్సీ పెట్టాను అనమాట. మిక్సీ కనుక ఫస్ట్ మనం మేగడ మొత్తం వేసేసుకుని ఒకసారి పట్టిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుని మనం స్లోగా 2 సార్లు వేసినట్టయితే కనుక చక్కగా మనకి వెన్న అనేది వస్తుంది అనమాట. ఆ వెన్న మొత్తం తీసి శుభ్రంగా కడుక్కొని నెయ్యి కాస్తే కనుక ఈ విధంగా నెయ్యి తయారవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇంకా ఎళ్ళ వెంబట అయితే మామిడికాయలు వచ్చినాయి అనమాట. ఇవి అవినిగడ్డ మామిడికాయలు చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం తోలు మందంగా ఉన్నాయి అనమాట. ఇవైతే అలానే ఉంటాయి. తీపిదనంలో మాత్రం బాగున్నాయి, బాగా తీయగా ఉన్నాయి. చెట్టు తయారు కాయలంట. ఇవైతే ఏ కెమికల్స్ వేసి పండించినవి అయితే కాదు, ముగ్గినవి అయితే కాదు. చెట్టు తయారు కాయలు కాబట్టి తీయగానే ఉన్నాయి. ఇంకా మా వారైతే పొలం వచ్చేసారనమాట. పొలం వచ్చేసి మేము చెప్పాం కదా చేనుకి ఎరువు తోలిస్తున్నామని చెప్పేసి ఆ ఎరువు మొత్తం అనమాట ఇలా కట్టర్ వేపిస్తున్నారనమాట. ట్రాక్టర్ ఇలా జిమ్మిస్తుంది అనమాట. చేను మొత్తం జిమ్మేస్తుంది అనమాట. మనం పోగులుగా పోసింది మొత్తం ఇలా కట్టర్ వేస్తే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. చేనుకి మొత్తం పొడిమైపోతుంది అనమాట. మేమైతే ఎప్పుడు వేసినా సరే ఎరువు చేనుకి ఇలాగే వేయించి ట్రాక్టర్ చేత మొత్తం కటింగ్ వేపిస్తాం అనమాట. కటింగ్ వేస్తే చేనుకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది, మెత్తగా అయిపోతుంది. అది కాక ఇంకా అదే మామూలుగా మనుషులు జిమ్మినట్లయితే కనుక అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది కానీ పొడి మెల్లి అయితే అవ్వదు. అందుకని చెప్పేసి అదే ట్రాక్టర్ చేత అయితే మెత్తగా పొడిమైపోతుంది, తొందరగా వాటర్లో కలిసిపోతుంది. అందుకని చెప్పేసి ట్రాక్టర్ చేత మేము వేయించామన్నమాట. ఇలా వేయించినట్లయితే కనుక మనం తర్వాత ఇక దుక్కులు దున్నుకుంటాకి చేనుకి అనువుగా ఉంటుందని చెప్పేసి ఇలానే చేసాము. ఇంకా నేనైతే ఇంటి దగ్గరే ఉన్నాను. మా వారు వచ్చేసి వీడియో తీసుకురండి అంటే వచ్చారనమాట. పొలం వచ్చి వీడియో తీశారు. ఇంటి దగ్గరకు వచ్చేసరికి మినువులు అయితే మేము ఈరోజు అమ్మేస్తున్నాం అనమాట. వాటిని కాటాలు వేయించుదామని చెప్పేసి కాటా పెడుతున్నాం అనమాట. ఇంకా మొత్తం ఇవేనండి అయినాయి. ఈ సంవత్సరం ఏమంతగా అవ్వలేదు మాకు మినువులు అయితే. ఇంకా ఇవన్నీ కాటాలు పెట్టేసేసి అమ్మేద్దామని చెప్పేసి కాటా తీసుకొచ్చారనమాట. మా వారైతే వెళ్ళి కాటా పెట్టేసాం మేము మొత్తం. రేట్ అయితే అంత ఏమికి లేదు, ఏదో ఖర్చులకు కూడా రావన్నమాట. ఈ సంవత్సరం అలా ఉంది వ్యవసాయం. ఏం చేద్దాం, ఒక్కోసారి అలా వస్తుంది అనమాట టైము. మినువులు అయితే బాగా ఏం అవ్వలేదు ఈ సంవత్సరం మాకు. ఇంకా ఉన్న వాటి వరకు రేటు వచ్చినా రాపోయినా అమ్మేయాలనుకున్నాం. అందుకని చెప్పేసి అమ్మేసామన్నమాట మొత్తం. మా మల్లి చెట్టు అయితే ఏమైందో ఏమోనండి, దానికి నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు. ఇదిగో చూడండి చెట్టు అంతా ఎలా ఎండిపోతుందో. మన వర్షాలు పడ్డప్పుడు బాగానే ఉంది, తర్వాత ఇలా మొత్తం చెట్టు కొంచెంగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట, ఎండిపోతుంది. పూలు అయితే ఏమంతగా పూయట్లేదు. ఇంకో చెట్టు ఉందని చెప్పాను కదా, అదైతే ఏదో కొంచెం పూస్తుంది. ఇంకా అవి అయితే నేను కోసుకొచ్చేసేసి అయితే మాల కడుతున్నాను. ఎక్కువగా వర్షాలు పడితే చక్కగా ఇంకా వస్తాయిలే, బాగా మొగ్గు వస్తుంది, పూలు కూడా బాగా పోస్తాయి అనుకున్నాను నేను. ఎందుకనో ఏమో అర్థం కావట్లేదు, చెట్టు అయితే ఎండిపోతూ ఉంది. ఇంకా ఉన్నటి వరకు అయితే కోసుకొచ్చాను. సన్నజాజులు మల్లెపూలు అయితే బాగా ఉన్నాయి. మల్లెపూలు అయితే ఏమంతగా లేవు, ఎక్కువగా కొంచెమే ఉన్నాయి. అంతవరకే తీసుకొచ్చేసి నేనైతే మాల కడుతూ ఉన్నాను అనమాట. ఇంట్లో పిల్లలు ఎవరు లేరు పెట్టుకోవడానికి కూడా, ఉన్నవే కొంచెమే కదా అని చెప్పేసి నాకైతే సరిపోతాయి ఇవి. ఇంకా అందుకని నేనే పెట్టేసుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.